వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల కొంత ఆచితూచి నడుచుకోవాలి. ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం సహనం కోల్పోయి, అలాగే నోరు జారడం కానీ లేదా మాట పట్టింపులతోటి అనేక మాటలు దొల్లే అవకాశం ఉంది. అంటే కోపతాపాలు అధికంగా ఉంటాయి. మనిషికి సహనం కోల్పోవడము, ఓర్పు నశించిపోవడము, ఇలాంటి లక్షణాలు అధికంగా కలిగే అవకాశం ఉంది. ఎదుటి వాళ్ళని దూషించడం కానీ లేదా మాట్లాడలేని మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళతో ఇబ్బందులకి గురి అయ్యే అవకాశం కానీ, ఇటువంటి అనేక సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇదే కాకుండా ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎంతో ఓపిక అవసరం. ఎందుకంటే బయట కన్నా కూడా ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు, ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడము, మాట పట్టింపులు, చిన్నదానికి కూడా తగవులు పడడము, అలాగే గొడవలు పడుకొని కొట్టుకొని విడిపోయే అటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎడబాట్లన్నా జరిగే అవకాశం ఉంది. అంతకంటే మించి లేదంటే విడిపోయే అటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లేదా భార్య మూలకంగా కావచ్చు, లేదంటే ఇతర వాళ్ళ ఏదైనా పార్ట్నర్షిప్ వల్ల కావచ్చు నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఆ నష్టాలు ఏమిటి? పోలీస్ స్టేషన్లు, కోర్టు వ్యవహారాలు, ఇటువంటి అన్నంత సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి భయపడద్దు, దానికి పరిహారం చేసుకోవడమే ఉత్తమం. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కానీ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కావచ్చు, లేదా నాగదేవతలు ప్రతిష్ఠ చేసినటువంటి శిలా విగ్రహాల దగ్గర కావచ్చు, లేదా పుట్ట దగ్గర కావచ్చు, ఎరుపు ఒత్తితో ఎర్ర వస్త్రం ఒత్తితోటి, అలాగే కొబ్బరి నూనె వేసి ఒత్తి వెలిగించి, అలాగే పాలు తీసుకొని ఒక రాగి చెంబులో పోసుకొని ఒక 1/2 లీటర్ కావచ్చు, లీటర్ కావచ్చు, అందులో పసుపు ఒక 50 గ్రాములు వేసి కలిపి ఆ పుట్ట చుట్టూ పాల పసుపుని చుట్టడం చేసినట్టయితే మనకు పాజిటివ్ అనేది కలుగుతుంది. ఆ చుట్టడం అనేది అక్కడ మనం సర్పాలని బంధించడము అన్నట్టుగా అన్నమాట. పసుపు తాడు అన్నట్టుగా మనము ఒక పాజిటివ్ అయినటువంటి వాళ్లకు పోలాహారం అనొచ్చు. అలాగే అనేక రకాలుగా మనం వాళ్ళను పూజించడం వల్ల మనకు ఆ రాబోయేటువంటి బంధాల నుంచి బయటపడతాము, నెగిటివ్ బంధాల నుంచి బయటపడతాము. మళ్ళీ భార్యాభర్తల మధ్య తాత్కాలికమైన సమస్యలతోటి బయటపడతాము, మళ్ళీ కలుసుకోగలుగుతాము. రాబోయేటువంటి ప్రమాదాలు, ఉపద్రవాలు, నష్టాలు, వాటి నుంచి కూడా మనం బయటపడతాము. చక్కగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇటువంటి తగిన పరిష్కారాలు చేసుకోవడం వీళ్ళ యొక్క పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకున్నట్టే. అందరితో శత్రుత్వాలు అధికమయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంతమేర పర్వాలేదు ఆర్థిక పరంగా, అంటే ఆర్థిక పరంగా బాగానే లాభసాటిగా ఉన్నప్పటికీ ఖర్చు కూడా అంతే అయ్యే అవకాశం ఉంది. అంటే మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా అధికంగా కనపడుతున్నాయి. లాభం ఉంది, అలాగే ఖర్చు కూడా అంతే ఉంది. అందుకనేసి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే సంతాన విషయంలో కూడా జాగ్రత్త వహించండి. బయట వ్యక్తులతో ఎక్కువగా దురుసుగా ప్రవర్తించవద్దు. టైం బాగలేనప్పుడు ఎక్కడైనా సరే తలంచుకొని పోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే మనం సేఫ్గా ఉంటాము, మనం బాగుంటాము, జాగ్రత్తగా ఉంటాము అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా కాస్త ఓర్పుగా వెళ్ళడం చాలా మంచిది, సహనంగా వెళ్ళడం చాలా మంచిది. నూతన వాహనాలు కొనవద్దు, నూతన వస్తువులు, వాహనాలు ఏవి కొనవద్దు, తర్వాత కొనుక్కోవచ్చు. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు, శుభకార్యాలలో ప్రయత్నం చేయవద్దు. అంటే వివాహ ప్రయత్నాలు ఈ మాసంలో చేయకపోవడం మంచిది. అలాగే మీరు శుభకార్యాల్లో పాల్గొనడం, విందులు వినోదాలలో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వివాహ ప్రయత్నాలు
వీళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేయకుండా ఈ మాసం పోయిన తర్వాత ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ అవుతారు. చక్కగా విద్యార్థులకి కాస్త కష్టంతో కూడుకొని ఉంది. అందుకనేసి వీళ్ళు గణపతిని దర్శనం చేసుకుంటూ ఆరాధిస్తూ ఏదైనా సరే ఆదివారం కానీ బుధవారం కానీ గణపతికి ప్రత్యేకంగా పూజలు చేసుకొని ముందుకు సాగండి. చదువులో పాస్ అయ్యే అవకాశం ఉంది, పట్టుదలతో సాధించే అవకాశం కూడా ఉంది. విదేశీయాన యోగం ప్రయత్నం చేయదు, కలిసి రాదు. ఆ ప్రయత్నం చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది, కలిసి రాకపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీలైనంత వరకు కాస్త విరమించుకొని తర్వాత ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు. శుభం.